కుర్రాలు. బాపట్లలో మెగా డిఎస్సి 2025లో మాజీ సైనికులకు కేటాయించిన ఖాళీలను అర్హులైన సైనికులతో నింపాలని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు అన్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బాపట్ల అసోసియేషన్ అధ్యక్షులు పుట్ట ఆదిశేషారెడ్డి, జనరల్ సెక్రటరీ షేక్ మొహినుద్దీన్, ఇతర సీనియర్ మాజీ సైనికులు పాల్గొన్నారు. మెగా డిఎస్సిలో మాజీ సైనికులకు ఎస్ఏపి మరి ఫిజికల్ ఎడ్యుకేషన్ మీద మాజీ సైనికుల రిజర్వేషన్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ కమిషనర్ గారిని మరి కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. వారికి మా రాష్ట్ర కమిటీ దృష్టికి ఏపీఆర్ఎంఎస్ఎస్ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘానికి కొంతమంది మాజీ సైనికులు మరి ఇక్కడ ఉమ్మడి గుంటూరు జిల్లాలో అలౌట్ అయినటువంటి కేటాయించబడినటువంటి వేకెన్సీస్ మరి పూర్తిగా మరి వాడబడలేదని, కొన్ని వేకెన్సీస్ ఇంకా ఖాళీగా ఉన్నాయని చెప్పి, 3వ లిస్టు కూడా విడుదల కాబడుతుందని చెప్పి మరి కొంతమంది వారి బాధను వ్యక్తపరచడం జరిగింది. అలాంటి మాజీ సైనికుల యొక్క బాధను అర్థం చేసుకొని ఈరోజు విద్యాశాఖ కమిషనర్ గారిని కలవటానికి రాష్ట్ర కమిటీ తరఫున ఇక్కడికి రావటం, మన స్టేట్ కమిటీ తరఫున ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి వారు మరి సానుకూలంగా స్పందించారు. ఈ నైట్ కూడా లిస్టు ఫైనల్ అవుతుందని చెప్పి తెలియజేశారు. ఖచ్చితంగా మరి ఎవరైతే రూల్స్ రెగ్యులేషన్స్కి సరిపడా మరి క్వాలిఫికేషన్ ఉంటుందో వారిని ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. మరి డిఎస్సి క్వాలిఫై అయినటువంటి మాజీ సైనికులు అధైర్యపడవద్దని చెప్పి వారు చెప్పినటువంటి విధంగా మాజీ సైనికులకు మిగిలినటువంటి 2 పోస్టులు కూడా మరి వారు ఫిలప్ చేయడానికి ఒప్పుకున్నారు. ఫిలప్ చేస్తామని కూడా తెలియజేశారు. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే మెరిట్ లిస్టులో ఉంటారో వారికి ఖచ్చితంగా మరి కాల్ లెటర్స్ పంపిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున మంగళగిరిలో విద్యాశాఖ కమిషనర్ గారిని కలవడం జరిగిందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.